హాయ్ అండి. ఇవాళ మన వీడియోలో మా హోటల్లో చేసే మసాలా మిర్చి బజ్జీని మీకోసం ఈ వీడియో చేస్తున్నాను. అది ఎలా చేశాను, దాన్ని ఏమేం మసాలా వాడాను, ఎంతెంత క్వాంటిటీ వాడాను, ఆ మిరపకాయలను ఎలా కట్ చేశాను, దాంట్లో ఎలా స్టఫ్ చేశాను అన్నది వీడియోలో క్లియర్గా అయితే చూపించాను. ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరిదాకా చూడండి, అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ఇంకెందుకండి ఆలస్యం, రండి వీడియోలోకి వెళ్ళి మసాలా మిర్చి బజ్జీ చేసేద్దాం. మన మసాలా బజ్జీకి ఒక హాఫ్ టేబుల్ స్పూను కారం, పావు టీ స్పూను సాల్ట్, అలాగే పావు టీ స్పూను జీలకర్ర పొడి, ఒక పావు టీ స్పూను ధనియాల పొడి ఇలా వేసుకున్నాం కదండి. ఇందులో ఒక 2 టేబుల్ స్పూన్లు చింతపండు రసం. ఇప్పుడు ఇందులో ఒక చిన్నది 50 గ్రాముల బంగాళదుంప ఉడికించి పెట్టుకున్నది ఇందులో వేసేద్దాం. ఇప్పుడు ఈ మొత్తాన్ని బాగా కలిపేసుకుందాం. దీన్ని అంతా బాగా మెత్తగా పేస్ట్ లాగా చేసుకుందాం. ఇప్పుడు మొత్తం ఇలా కలిపేసి పేస్ట్ లాగా చేసుకున్నాం కదా. ఇప్పుడు దీన్ని పక్క పెట్టేసుకుందాం. ఇప్పుడు ఒక పావు కిలో బజ్జీ మిర్చిని తీసుకొని వీటిని అన్నీ ఒకే పొడవు ఉండేటట్లు సమానంగా కట్ చేసుకున్నాం ముందు. ఎందుకంటే ఒక బజ్జీ ఎక్కువ తక్కువ లేకుండా సమానంగా కట్ చేసుకుందాం. ఇప్పుడు ఈ మిరపకాయలన్నిటినీ ఒకే సైజు ఉండేటట్లు కట్ చేసుకుంటే మన బజ్జీ చూడటానికి కూడా మంచి లుక్ ఉంటుంది, మనం వేసుకోవటానికి కూడా చాలా సులువుగా ఉంటుంది అన్నమాట. ఒకే సైజు ఉంటాయి, ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ ఉంటే మనం పిండిలో ముంచేటప్పుడు కూడా ఇబ్బందిగా ఉంటుంది. ఇప్పుడు ఇలా కట్ చేసుకొని ఈ లోపల ఉన్న ఈ విత్తనాల్ని తీసేసుకుందాం. ఇలాగ అన్నిటినీ ఇలాగే కట్ చేసుకుందాం. ఇప్పుడు ఇలా చీల్చుకున్నాం కదా మిర్చిని అన్నిటినీ. ఇప్పుడు ఈ మిర్చిలో మనం ముందుగానే ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈ మసాలాని ఇలా స్టఫ్ చేసేద్దాం. ఇప్పుడు మిరపకాయలన్నీ ఇలా స్టఫ్ చేసుకున్నాం కదా మసాలాతో. ఇప్పుడు బజ్జీలు వేసుకుందాం రండి. ఇప్పుడు ఓ పావు కిలో శనగపిండి తీసుకొని ఇందులో ఒక హాఫ్ టేబుల్ స్పూన్ సాల్టు, ఒక పావు టీ స్పూను వంట సోడా, అలాగే ఒక టేబుల్ స్పూను ఆయిల్ కూడా. ఈ ఆయిల్ వేయటం వల్ల బజ్జీలు అయితే క్రిస్పీగా అంటే కరకరలాడుతూ వస్తాయి, అందుకోసమని వేస్తున్నాను. తినటానికి వేడిగా బాగుంటుందండి. మీకు గాను మెత్తగా సాఫ్ట్గా ఉండాలనుకుంటే ఆయిల్ వేయొద్దు, స్కిప్ చేసేయండి. ఇప్పుడు వాటర్ వేసుకొని మనకు కావాల్సిన కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు కలిపేసుకుందాం. చూశారు కదా, బజ్జీలు వేయటానికి ఈ పలచన సరిపోతుందండి. ఇప్పుడు బజ్జీలు వేసుకుందాం రండి. ఆయిల్ వేడైందండి. ఇప్పుడు బజ్జీలు వేసేసుకుందాం. ఇలా మిరపకాయను మొత్తం ఇలా పిండిలో ముంచేసి చూశారు కదా, ఇలా వేసేసుకున్నాం. అన్ని బజ్జీలు కూడా ఇలాగే వేసుకున్నాం. ఇలాగా పిండి మొత్తం మిరపకాయ కంటించేసి ఇలా వేసేసుకుందాం. ఇప్పుడు మనం బజ్జీలు ఇలా వేసుకునేటప్పుడు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలన్నమాట. హై ఫ్లేమ్లో పెడితే బజ్జీ ఉడకదు. ఇది
స్టవ్ని బజ్జీలు వేసినప్పటి నుంచి తీసేంత వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మనం బజ్జీని కాల్చుకుంటేనే బజ్జీ చక్కగా లోపలి వరకు మిరపకాయ కూడా బాగా బాయిల్ అయ్యి మనకు తినేటప్పుడు కమ్మగా ఉంటుంది అనమాట. అదే లో ఫ్లేమ్లో పెడితే ఆ బజ్జీ ఆయిల్ లాగేస్తుంది పిండి. అదే హై ఫ్లేమ్లో పెడితే బజ్జీ కలర్ వస్తుంది కానీ లోపల పిండిగా ఉండి పిండి ఉడకదు. చూసారు కదండి, మన బజ్జీ అయితే రెడీ అయిపోయింది. తీసేసుకుందాం పక్కకి. సూపర్గా వచ్చిందండి బజ్జీ మాత్రం. ఒక పెద్ద సైజు ఉల్లిపాయని ఇలా సన్నగా చూసారా, మనను పెసరగింజల్లాగా ఇలా కట్ చేసుకుంటేనే బజ్జీలో బాగా స్టఫ్ అవుద్ది, తినేటప్పుడు కమ్మగా ఉంటుంది. కొద్దిగా పుదీనా ఫ్లేవర్ కోసం, కొద్దిగా క్యారెట్ ఇంకా రుచిని పెంచడానికి బజ్జీని. ఇప్పుడు ఈ మూడింటిని ఇలా కలిపేసుకుందాం. ఇప్పుడు దీన్ని బజ్జీలో పెట్టేసుకుందాం. ఇప్పుడు ఈ బజ్జీని ఇలాగా కట్ చేసుకుందాం. ముందుగా ఇలా కట్ చేసాం కదా, ఇప్పుడు ఈ బజ్జీలో ఈ ఉల్లిపాయనంతా లోపల పెట్టేద్దాం ఇలాగా. ఇప్పుడు చూసారా, మొత్తం రెడీ అయిపోయింది. కొద్దిగా ఏందో కానండి, ఈ నిమ్మరసం పిండితే అబ్బా ఈ బజ్జీకి ఎక్కడ లేని రుచి వస్తుందండి. మసాలా మిర్చి బజ్జీ అయితే ఎమ్మీగా ఉందండి. ఒకటి తినాలనుకుని కూర్చున్న వాళ్ళు 10 తినేస్తారు, అంత ఎమ్మీగా ఉంది. మీరు కూడా నేను చేసిన పద్ధతిలో ఒకసారి చేసి అది ఎలా వచ్చిందో నా కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ని లైక్ చేయట్లేదండి. మీరు ఎంత ప్రోత్సాహాన్ని ఇస్తే, మీరు ఎంత ఎంకరేజ్ చేస్తే మన ఛానల్ అంత ముందుకెళ్ళి ఇంకా మంచి మంచి రెసిపీస్ చేయడానికి మాకు ప్రోత్సాహాన్ని ఇచ్చిన వాళ్ళు అవుతారు. మళ్ళీ ఒక మంచి రెసిపీతో రేపు మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ ఆల్.